కుల మత ఆధారిత సంక్షేమాలు కాపు సంక్షేమం ప్రస్తుత పథకాలకి అదనంగా కాపు సంక్షేమానికి 15,000 కోట్లు కేటాయిస్తాం. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాం. కాపు యువత మహిళా నైపుణ్యాభివృద్ధికి మరియు స్వయం ఉపాధికి ప్రాధాన్యతనిస్తాం. ఆర్యవైశ్య సంక్షేమం ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయిస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం మరియు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు. అగ్రవర్ణ పేదల సంక్షేమం అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయింపు. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీస వేతనం ఉండేలా చేస్తాం. ఆలయాల వార్షిక ఆదాయం 50,000కు మించి ఉంటే అర్చకులకు వేతనం 15,000 పెంపు మరియు ఆలయాల వార్షిక ఆదాయం 50,000కు తక్కువ ఉంటే అర్చకులకు 5,000 నుంచి 10,000 పెంపు. పురోహితులను వంట బ్రాహ్మణులను కులవృత్తిగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీలని బలోపేతం చేస్తాం. తిరుపతితో సహా అన్ని దేవాలయాలలో పూజారితో పాటు ఒక బ్రాహ్మణుని బోర్డు మెంబర్గా అపాయింట్ చేస్తాం. బ్రాహ్మణులు అపర కర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తాం. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగలం కింద 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి.